హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్, అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్, నెక్, అలాగే హ్యాండ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో మోడల్ బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ చూద్దాము. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి, చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచ్ అనమాట. నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచ్, విడ్త్ వచ్చేసి 3 ఇంచ్ అనమాట. కుట్లల్లోకి 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి సైడు. పైన అప్పర్ షోల్డర్ మీద వచ్చేసి 2.5 అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.5. ఈ విధంగా మనం మార్జిన్ కొలతలు అనేవి తీసుకున్న తర్వాత, ఇది పేపర్ క్యాన్వాస్ వచ్చేసి మనము 5 ఇంచ్ వెడల్పులో డబల్ ఫోల్డింగ్ మీద ఇలా అనేది తీసుకోవాలి. 11 ఇంచెస్కి మనం నెక్ విడ్త్ పొడవు అనేది చూసుకున్నాం కదా, ఇలా తీసుకొని పేపర్ క్యాన్వాస్ మీద నెక్ విడ్త్ అనేది కింద పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్, పై పార్ట్ వచ్చేసి 2.5లో ఇలా మనం మార్జిన్ అనేది వేసుకోవాలి స్కేల్తో. అలాగే 1 ఇంచ్ లోపలికి అనేది మనం వేసుకోవాలి. నెక్ విడ్త్లో పొడవులు వచ్చేసి ఏం అవసరం లేదు. ఇలా 2.5కి పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకొని మనం ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. నెక్ ఎంతైతే ఉంటుందో అంతా ఇక్కడి నుంచి మనము డిజైన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్కాలప్ డిజైన్ అనేది నేను 2 ఇంచ్ వెడల్పులో 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఇలా 3 ఇంచ్లో నేను 2 భాగాలు అనేది చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకు స్టిచ్చెస్లోకి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకొని మనం మార్కింగ్ అయితే ఏదైతే చేసుకున్నామో ఆ విధంగా నిదానంగా షేప్ వచ్చే విధంగా స్కాలప్ అనేది కటింగ్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్. ఈ విధంగా నీట్గా మనకు పేపర్ క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇలా నీట్గా మనకు రౌండ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ వెడల్పులో మనకు మెజర్మెంట్ కోసం ఈ విధంగా క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా మోడల్ అనేది ఉంటుంది. ఫుల్ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, చూసి ముఖ్యంగా బిగినర్స్ నేర్చుకోండి. ఈ విధంగా మనం స్కాలప్ అంతా ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత, ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ అంతా గమ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకు మెయిన్ పీస్ అనేది పల్చగా ఉందని నేను ఈ విధంగా లైనింగ్ మీద పేపర్ క్యాన్వాస్తో ఐరన్ అనేది చేసుకొని సైడ్స్ అంతా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అంతా చేసుకున్న తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ పీస్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఇలా కచ్చా పీస్ అనేది పెట్టుకొని ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనకు సెంటర్ ఏదైతే ఉందో బ్లౌజ్కి చూసుకుని మార్కింగ్ అనేది చేసుకొని నెక్ ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు జారకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉందో షోల్డర్ కచ్చా పీస్ అనేది ఉంది కదా, అక్కడి నుంచి స్కాలప్ డిజైన్ క్యాన్వాస్ మీద పడే విధంగా, క్యాన్వాస్ మీద పడకుండా కింద అనేది మనం ఆనుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది. నిదానంగా చిన్న కుట్టు అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనము చెక్ చేసుకుంటూ సెంటర్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా మనకు క్రాస్ అనేది తిరగకుండా నెక్ విడత దగ్గర కానీ పొడవు కానీ చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న డిజైన్ మోడల్ అన్నమాట.
ఇలా మొత్తం నెక్ అంతా స్టిచ్చింగ్ అనేది నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒక పాదం అంతా కంటే తక్కువే పెట్టేసుకొని ఇదంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ పీస్ అనేది మనకి ఉండకూడదు అన్నమాట. ఇలా నిదానంగా కటింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా మనం ఈ విధంగా కచ్చాలు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్రెడ్ అనేది కట్ అయింది అని అంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం అక్కడక్కడ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవడం వలన కట్ వర్క్లో నీట్గా ఈ స్కాలప్ అంతా నీట్గా తిరుగుతుంది అన్నమాట క్యాన్వాస్ అనేది. ఇలా మొత్తం అంతా ఈ విధంగా మనం అంతా తిప్పేసుకున్న తర్వాత నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకొని మనము ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. కంపల్సరీ ఐరన్తో చేసుకుంటే మనకు ఫినిషింగ్ చాలా నీట్గా బోటిక్ స్టైల్లో కుదురుతుంది అన్నమాట. ఇలా మనము హ్యాండ్తోనే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. ఈ విధంగా ఐరన్ అనేది నెక్కి ఫస్ట్ లైనింగ్ సైడ్ అనేది మనం చేసుకొని తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము ఇదంతా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇది బ్లౌజ్ పొడవుని బట్టి 3 ఇంచ్ నుంచి 3.5 వరకు మనము డాట్ అనేది వేసుకోవాలి. ఇదంతా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను బ్యాక్ సైడ్ నడుము దగ్గర. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచ్ వెడల్పులో నేను ఇది పల్చగా ఉంది శారీ పీస్ కాబట్టి నేను అనేది డబల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను పైపింగ్ లాగా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసి పైపింగ్ లాగా నడుము దగ్గర కాబట్టి కొంచెం మందంగా ఉండడం కోసం నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే నడుము పట్టి అయినా వేసుకోవచ్చు. హెమ్మింగ్ కోసం నేనైతే ఇలా వేస్తున్నాను. శారీలో పీస్ అనేది వేయమన్నారు కాబట్టి కస్టమర్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అంతా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మొత్తం కూడా ఒకసారి చూసుకుని చెక్ చేసుకుని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేసాను, రైట్ సైడ్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా స్కాలప్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇలా షోల్డర్స్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఏదైనా లైట్గా మనకు ఎక్కువ తక్కువలు వస్తే తీసేసుకోవచ్చు. ఇట్లా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఇక్కడ అనేది ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇట్లా లైట్గా ఒక 2 దారాల మైన అట్లా వస్తే మనకు ఏమీ కాదు, కటింగ్ అనేది చేసుకోవచ్చు.
అలాగే ఇదంతా మనం పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా స్కాలప్ డిజైన్ అనేది చేసాం కదా. అలాగే హ్యాండ్స్ ఏ విధంగా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. అది కూడా మోడలే ఉంటుంది. నేను ఒకే విధంగా పెట్టాను అన్నమాట. సేమ్ ఈ మోడల్ అన్నమాట. ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. మొత్తం లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ రావాలన్నమాట. నేను మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది గమ్తో ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నాను కటింగ్ చేసుకుని. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచ్ అన్నమాట. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.5 డబల్ మీద. ఇది వచ్చేసి 10 ఇంచ్ పొడవు అనేది తీసుకున్నాను. ఇక్కడ లూజ్ వచ్చేసి మనకు కుట్లలోకి 2 ఇంచ్ వెడల్పు అనేది తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ అనేది తీసుకొని ఇక్కడ మన గుర్తు కోసం కచ్చా అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా శారీలో పీస్ అనేది మనకు హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో అంత లైనింగ్ అలాగే ఒరిజినల్ పీస్ అనేది అటాచ్ చేసుకొని నేను ఓవర్లాక్ అనేది 1 సైడ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్కి సరిపడా ఇలా ఓవర్లాక్ చేసుకొని లైనింగ్తో అటాచ్ చేసుకున్నాను. ఎందుకు అనంటే శారీ పీస్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి మనకు డిజైన్ చేసుకోవడం కోసం. కొంతమంది ట్రాన్స్పరెంట్గా కావాలంటారు. ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి మనకు లైనింగ్ వేయమన్నారు కాబట్టి నేను ఇలా చేశాను. ఇదే విధంగా హ్యాండ్ లూజ్ పొడవు అనేది 2 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా 2 హ్యాండ్స్కి సరిపడా పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత మనకు స్కాలప్ డిజైన్ చేయడం కోసం ఈ విధంగా 2 హ్యాండ్లకు సరిపడా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకొని కదలకుండా స్కేల్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఇప్పుడు కటింగ్ అనేది చేసి పెట్టుకున్న స్కాలప్ కోసం ఈ విధమైన ఇలా 1.5 వెడల్పుతో తీసుకుని 1/2 ఇంచ్ పొడవుతో ఈ విధంగా 2 పీసులు అనేది వచ్చే విధంగా నేను తీసుకున్నాను. ఇలా మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. చాలా బ్లౌజులకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేను స్కాలప్ డిజైన్ మనం రెండో మార్జిన్ అనేది వేసాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా మనము తీసుకోవాలి. ఒక పెన్నుతో మనం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కాలప్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా రౌండ్ షేప్ వచ్చే విధంగా చూసుకొని మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత కిందికి 1 ఇంచ్ వెడల్పులో ఉండే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకున్నాం కాబట్టి మనం లైనింగ్ అనేది సపరేట్గా తీసుకుని వీటికి ఈ విధంగా ఐరన్ అనేది చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం అనేది ఒక సైడ్ మాత్రము ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ఇలా 2 హ్యాండ్స్కి సరిపడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తాను. ఇలా 2 హ్యాండ్స్కి సరిపడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండే విధంగా చెక్ చేసుకుని మిగతా పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా లైన్ అనేది రావడం కోసం ఇలా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి సరిపడా నేను ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే రెడీ చేసి చూపిస్తాను. వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను ఒక హ్యాండ్ మాత్రమే రెడీ చేసి చూపిస్తాను. అలాగే 2 హ్యాండ్స్ అదే విధంగా మనము డిజైన్ చేసుకోవాలి. చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ అన్నమాట.
మనకు సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని సెంటర్ కచ్చా అనేది పెట్టేసుకోవాలి. హ్యాండ్కు అలాగే స్కాలప్ డిజైన్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ రెండు వాటిని ఈ విధంగా చెక్ చేసుకుని మనము ఇక్కడ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పిన్ అనేది పెట్టేసుకోవాలి కదలకుండా. మనకు ఫినిషింగ్ నీట్గా రావడం కోసం కంపల్సరీ ఇది పాటించాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీలైనంత చిన్న కుట్ట అనేది పెట్టేసుకుని స్కాలప్ని ఆనుకొని క్యాన్వాస్ని మనం కింద క్లాత్ మీద మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చాలా నీట్గా నిదానంగా చేసుకుంటూ రావాలి. మూల దగ్గర నీడిల్ అనేది దించి మనము తిప్పుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ముఖ్యంగా బిగినర్స్, ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్టిచ్చింగ్ అనేది చూస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంగా నిదానంగా, టైం అయితే చాలా పడుతుంది కాబట్టి చూసి నిదానంగా నేర్చుకోవాలి. ఇలా మనం కరెక్ట్గా ఒక పాదం కంటే తక్కువ ఉండే విధంగా చూసుకొని మనం కచ్చా అనేది ఇలా కచ్చా పెట్టేసుకున్న తర్వాత కటింగ్ అనేది దారం అనేది కట్ అవ్వకుండా మనం కాట్లు పెట్టుకుంటూ ఇట్లా కచ్చా అనేది పెట్టేసుకుంటూ రావాలండి. ఇప్పుడు మనము నెక్కు ఏ విధంగా అయితే తిప్పేసుకున్నామో ఆ విధంగా మనము ఇలా తిప్పేసుకుంటూ రావాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో మనం నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇది ముఖ్యంగా షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఐరన్ అనేది చేస్తాను. ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. నేను అనేది ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేశాను సేమ్ కలరు థ్రెడ్తో. అలాగే ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న శారీ పీస్ వచ్చేసి మనకు కావాల్సినంత వెడల్పులో తీసుకోవచ్చు. నేను అనేది ఇక్కడ 1.5 ఇంచ్ 2 ఇంచ్ వెడల్పులో తీసుకున్నాను. ఇలా మనకు లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళే విధంగా చెక్ చేసుకుని ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. చాలా ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ డిజైన్ అన్నమాట ఈ డిజైన్ అనేది. ఈ విధంగా లాస్ట్ మనము చిన్న కుట్ట అనేది పెట్టేసుకొని వీలైనంత చిన్న కుట్ట అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. హ్యాండ్ ఒకే లెవెల్లో ఉండే విధంగా చెక్ చేసుకుంటూ మనకు లోపలికి క్లాత్ అనేది చూసుకుంటూ రావాలి. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఎంత వెడల్పు కావాలా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవాలి. నేను 2 ఇంచ్ వెడల్పులో అనేది తీసుకున్నాను. మొత్తం ఇలా మార్కింగ్ చేసుకుని మనము ఇలా ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకొని మిగతా పీస్ అంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్కి ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను శారీలో ఉన్న కాంబినేషన్తో థ్రెడ్ అనేది పైపింగ్ చేస్తున్నాను. సింగిల్ పాదం మీద అనేది నేను ఈ విధంగా పెట్టేసుకుని మనము రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పులో మనం అనేది తీసుకొని ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని మనం ఇలా రెడీ చేసుకోవాలి పైపింగ్ అనేది.
మొత్తం కూడా ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి సరిపడా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లాగేసుకోవాలి. ఎక్కడన్నా కుచ్చు అనేది ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని నేను మళ్ళీ డబల్ పాదం అనేది పెట్టేశాను. ఎందుకంటే ఫినిషింగ్ థ్రెడ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. డబల్ పాదం మీద ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము 1/2 ఇంచ్ వెడల్పుతో మనం ఈ విధంగా పాదం అంతా మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అనంటే ఇక్కడ మనకు ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. నేను అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం అనేది హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది నేను రెడీ చేసి చూపిస్తున్నాను. ఇలా క్రాస్ అనేది ఆపోజిట్లో ఉండే విధంగా చెక్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను స్కాలప్ ఫ్రంట్ భాగం అనేది మీకు చూపించలేదు కదా. చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది, ఎలా ఫ్రంట్ భాగానికి మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ చేసుకోవాలని. మనం ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం అనేది ఇలా క్రాస్ పీస్ అనేది మనం తీసుకుంటాం కదా. క్రాస్ పీస్ అనేది తీసుకున్న తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని దీని మీద నుండి మనం ఇలా 1/2 ఇంచ్ వదిలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న స్కాలప్ అట్టముక్కని తీసుకుని ఈ విధంగా మనము డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మనకు అనేది వస్తుంది. ఫ్రంట్ బై రైట్ సైడ్ మాత్రానికి ఈ డిజైన్ అన్నమాట. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఏదైతే మనము మార్కింగ్ వేసుకున్నామో నీట్గా రౌండ్గా తిరిగే విధంగా మనం చెక్ చేసుకుని మార్కింగ్ ఎక్కడైతే ఉందో దాని మీద నుండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇది పేపర్ క్యాన్వాస్ మామూలుగా మనకు ఐరన్ చేస్తే ఐరన్ క్యాన్వాస్ అని కూడా అంటారు కదా. దీన్ని మనము ఏ విధంగా వేసుకోవాలి అని అంటే ఐరన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కదా మనం డిజైన్ చేసేది. మనకు రైట్ సైడ్ మాత్రం అతికించుకునే విధంగా మనం గమ్ అనేది 1 సైడ్ ఉంటుంది, 1 సైడ్ ఉండదు. కాబట్టి అది చూసుకొని చెక్ చేసుకుని మనకు గమ్ సైడ్ అనేది కింద వైపు ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని ఫ్రంట్ సైడ్ అనేది లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. నేను అనేది మెయిన్ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి డైరెక్ట్ అనేది పెట్టేసుకోకుండా మనం ఇలా లైనింగ్ మీద కూడా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వరకు వీడియోలో నేను డైరెక్ట్ అనేది పేపర్ క్యాన్వాస్ కొన్ని బ్లౌజులకు అయితే చూపించాను కదా. అదేవిధంగా ఇప్పుడు లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా సేమ్ మనం బ్యాక్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా కింద మాత్రమే క్లాత్ మీద పడేటట్లు మనం డిజైన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చాలా ట్రెండింగ్లో ఈ డిజైన్స్ అనేవి ఉంటున్నాయి. ఇలా కచ్చాలు అనేది పెట్టేసుకొని మనము నీట్గా ఎప్పట్లాగే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఐరన్ అనేది కంపల్సరీ చేసుకుంటే మనకు పై కుట్ట అనేది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నేను కుట్ట అనేది వేసేస్తున్నాను. మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను అనేది
సేమ్ థ్రెడ్తో ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా యథావిధిగా మనకు టక్స్ అనేది ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు. మనము మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి కటింగ్ చేసుకుంటాం కదా, అదేవిధంగా యథావిధిగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అన్నమాట. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ అలాగే హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రౌండ్ నెక్, రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము రెండవది కూడా లెఫ్ట్ సైడ్ క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 1.5 వెడల్పు అనేది తీసుకున్నాను. నేను లైనింగ్ అనేది తీసుకుని ఇక్కడ హుక్స్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తము ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో ఇక్కడ మీరు చూసి, చాలా వరకు రాని వాళ్ళు అనేది ఉంటారు కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది కూడా చాలామందికి డౌట్గా ఉంటుంది. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇలా 2 ఇంచు వెడల్పుతో మనకు కాజా పట్టి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచు వెడల్పు పైకి అనేది పెట్టేసుకొని డైరెక్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసి కింద మాత్రము ఇలా 1 ఇంచు వెడల్పులో పైకి మడత అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వలన ఫ్రంట్ సైడ్ అనేది కాజా పట్టి నీట్గా బోటిక్లో మనం స్టిచ్చింగ్ చేస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేస్తారు బొటిక్లో. అదేవిధంగా మనం కూడా ఇలా నేర్చుకోవాలి నీట్గా. కింది సైడ్ వచ్చి ఒకే విధంగా వెడల్పుతో ఉన్నట్లు మనం చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మళ్ళీ పాదమంత వెడల్పులో మనము చెక్ చేసుకుని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నేను రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది నేను వేస్తున్నాను. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేది వేస్తున్నాం కదా, అలాగే రైట్ సైడ్ ఏ విధంగా కటింగ్ అనేది మనం కట్ వర్క్ డిజైన్ చేసుకున్నామో ఇక్కడ కూడా కావాలి అనుకున్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత నేను అటాచ్ చేసేది చూపించాను కదా. ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. నేర్చుకోండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొత్తం రెడీ అయిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఫ్రంట్, బ్యాక్ అలాగే స్కాలప్ డిజైన్లో హ్యాండ్స్ మోడల్ అనేది డిజైనర్ బ్లౌజ్ ఈ విధంగా ఉందండి. మీకు ఎలా ఉందన్నది ఒక కామెంట్ రూపంలో తెలపండి. అలాగే బ్యాక్ వచ్చేసి ఈ విధంగా స్కాలప్ ప్యాచ్ వర్క్తో ఇలా డిజైన్ చేశాను. ఈ విధంగా మీరు కూడా చూసి నేర్చుకున్నట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి. నేర్చుకోండి. ఈ విధంగా శారీ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా బ్రొకెట్ బ్లౌజ్ లాగా అయితే వచ్చేసింది. చిన్న చిన్న బుటీస్తో మనము ఈ విధంగా డిజైన్ చేసాము. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ విధంగా చేసాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.